రైట్ నాకు ఒక పొడుగు అంటుండే ఆయన అట్టుపోయాడు వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రామంలోకి వెళ్ళి గ్రామ సమస్యల గురించి మాట్లాడు. చూడు గిమిట్లోకి వచ్చి ఈ విధంగా ఉంటాము. మా ఊళ్ళోని అసహించుకున్నారు నువ్వు అన్న మాటలకి. ఏదైనా నీళ్లు కావాలన్నా మన తుఫాన్లో కూడా నీకు చెప్పాను సమస్య నేను పెట్టానని. ఆ సంగతి గ్రామస్తులు అందరికీ తెలుసు. వాళ్ళే జనరేటర్ పెట్టాను, మినగల రోడ్లు బాగు చేయించాను. కొన్ని సమస్యలు నీకు చెప్తే నేను చేయలేకపోయి నువ్వు కొందరి కోసం కాను. అందువల్ల నీ మీదే కాదు నాకు మనసు బాధ పార్టీ మారాము. అది నువ్వు మనసులో పెట్టుకో ఈ విధంగా సూట్ కేసులు తీసుకుంటారు అని మాట్లాడటం న్యాయం కాదు. మరి ఇక్కడ మాట్లాడితే మాట్లాడరు కానీ కొన్ని గ్రామాల్లో మాట్లాడబాకంటే ఇంకా ఓట్లు తగ్గిపోతాయి నీకు. ఇప్పుడు మా 7 ఏళ్ళంటే ఒక 50 ఓట్లు తగ్గినట్టు నువ్వు మాట్లాడిన దానివల్ల వాళ్ళే విమర్శిస్తాను రేదల్లోని. ఇప్పుడు అర్థం చేసుకోండి. విజ్ఞప్తి, నేను తెలుగుదేశం పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ నేను సీనియర్ కార్యకర్తని. నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడిన మాటలకు నేను కొంచెం వివరణ ఇచ్చుకోవాల్సిన విషయం వచ్చింది. 2014లో మీ బామర్ది మీ మేనల్లుడు ప్రెసిడెంట్ కాదు, మన ప్రసన్న కుమార్ రెడ్డి మేనల్లుడు కాదు, మన సాల్మాపురం నాయకుడు మేనల్లుడు మన తెలుగుదేశం పార్టీలోకి చేరేటప్పుడు మేము గెలిచినప్పుడు వచ్చి చేరాడు. చేరినప్పుడు మాకు ఏమైనా ప్యాకేజీలు ఇచ్చాడా? బాగా మమ్మల్ని వాడుకొని లాస్ట్ మూమెంట్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీ కాడ ఎంత ప్యాకేజీ తీసుకొని వచ్చాడు? ఇవన్నీ వివరంగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి మేము దీనికి ఖండన చేస్తున్నాం.